మనము నిన్నటి రోజు లీప్ యాప్ నుంచి మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సమ్మరీ వీడియోస్ని ఏ విధంగా మన సెల్ ద్వారా చూపించడానికి సెల్లో సెట్టింగ్స్ ఏ విధంగా మార్చుకోవాలో నిన్నటి రోజు మనము చేయడం జరిగింది. ఈరోజు మిగతా ఆ వీడియోలని ఈ ఐఎఫ్పి ప్యానెల్పై ఏ విధంగా మనము చూపించాలో చూద్దాం. ముందుగా మనం చేయాల్సింది ఏమంటే, మన సెల్ ద్వారా ఇక్కడ వీడియోలు ప్లే కావాలంటే ఖచ్చితంగా ఈ ఐఎఫ్పి ప్యానెల్కు నెట్వర్క్ని కనెక్ట్ చేసుకోవాలి. అది ఖచ్చితంగా ఏ సెల్లో నుంచి మనం వీడియోలు చూపిస్తున్నామో ఆ సెల్ హాట్స్పాట్ చేసి ఆ సెల్ ద్వారానే మనము కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కనెక్ట్ చేసుకోవడం అయినది. అదేవిధంగా మన సెల్లో ఈ షేర్ యాప్ ఖచ్చితంగా ఉండాలి. ఈ షేర్ యాప్ ఈ షేర్ యాప్ ద్వారా ఒకసారి ఇక్కడ చూడండి. ఈ షేర్ యాప్ ఈ విధంగా ఉంటుంది. ఆ ఈ షేర్ యాప్ ద్వారా మనము ఇక్కడ ఉన్న స్కానర్ని స్కాన్ చేసి ఇక్కడ వైర్లెస్ ప్రొజెక్షన్ తీసుకుంటాం. మిర్రర్ మెథడ్ ఉపయోగించినప్పుడు మనకు ఇక్కడ ప్లే అవుతుంది. చూడండి, ఇట్లా ప్లే అయినప్పుడు మనము లీప్ యాప్ తీసుకుందాం. యాజ్ యూజువల్ గా మనం ఏ విధంగా అయితే లాగిన్ అవుతామో డిపార్ట్మెంట్ తీసుకుంటాం. మన యూజర్ ఐడి పాస్వర్డ్ లీప్ యాప్ ఏ విధంగా లాగిన్ అవుతామో దాదాపు అందరికి తెలుసు. యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్న తర్వాత మనము లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత అక్కడ టీచర్స్ సర్వీస్ని ఎంచుకుంటాం. టీచర్స్ రిసోర్స్ తీసుకొని ఇందులో సమ్మరీ వీడియోస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ క్లాసెస్ వ్యూ ఆల్. నేను ఇక్కడ 9th క్లాస్ది టీచ్ చేస్తున్నాను కాబట్టి 9th క్లాస్ సంబంధించిన వీడియోస్ చూస్తాను. నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఇందులో ఏ చాప్టర్ అయితే మనది కంప్లీట్ అయిందో ఆ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ని మనం ఇక్కడ చూపాలి. సో నంబర్ సిస్టమ్ తీసుకొని ఇక్కడ కింద ప్రొసీడ్ అని ఉంటుంది. ప్రొసీడ్ని తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వీడియోలన్నీ ఈ విధంగా మనకు వస్తాయి. దాదాపు ఫస్ట్ వీడియో అంతా కంప్లీట్ అయింది. మళ్ళీ ఒకసారి మనము ఫస్ట్ వీడియోకి వెళ్దాం. Full numbers and not integers. చూడండి, ఇక్కడ These numbers belong to another collection of numbers known as rational numbers. చూడండి, ఇక్కడ ఇవి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి వీడియోస్ మాత్రం. ఖచ్చితంగా ప్రతి వీడియోని మనం ఇక్కడ చూపించినామంటే చాలా యూస్ఫుల్ గా మనము చేయొచ్చు. చూడండి, ఇక్కడ Did you notice the numbers? We always observe numbers like these in our day-to-day life. But do you recall what they are called?